చిన్న చిన్న సాధువులు పురోహితులకు వచ్చారు కదమ్మా. అసలు సిసలైన సాధువులను మాత్రం మన వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు. కొంచెం హర్బాటం ఉన్న వాళ్ళని, కొంచెం చూడడానికి వైవిధ్యంగా ఉన్న వాళ్ళని చేశారు, కానీ అసలు సిసరైన వాళ్ళు ఇస్తారా ఇంటర్వ్యూస్? దగ్గర కూడా రానియరు. ఇప్పుడు అసలైన విషయం వాళ్ళ దగ్గరికే రానియట్లేరంటే అది విషయం ఉన్నదని అర్థం అక్కడ. ఇప్పుడు అంత విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారమ్మా? నిజంగా సమస్య ఉండి నిజంగా ఒక కారణ జన్ముడై ఉంటే ఆ కారణ జన్ముడికి మార్గం చూపించే సన్మార్గమే మీరన్న ఈ ధర్మ మార్గం. అలాంటి వ్యక్తులకి వాళ్ళు చూడగానే నాడి పట్టుకొని నీ జీవిత చక్రం మొత్తం చూడగలరు. అలా చూసే గురువులు ఈ రోజుల్లో కరువయ్యారు. ఎందుకు కరువయ్యారంటే పరంపర తగ్గింది. ఇక్కడ 70 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర వేరు, ఇప్పుడు హైదరాబాదే కాదు, ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తం 70 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్ర వేరు. 70 సంవత్సరాల క్రితం ఈ పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు లక్షల్లో ఉండే అని నేను నమ్ముతాను. ఎందుకంటే పెద్ద మనుషులు పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటమ్మా, పరకాయ ప్రవేశం ఎవరు చేస్తారో ఎక్కువ శాతంగా పరకాయ ప్రవేశంతో లాభం ఎవరు పొందుతారు అని అంటే ఈ రోజుల్లో క్షుద్ర బలాన్ని నమ్మేటోళ్ళు ఈ పరకాయ ప్రవేశం ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. తాంత్రికం దాంట్లో ఏం చేస్తారంటే వ్యక్తిని వశపరచుకోవడాలు, వ్యక్తి మనకు సొంతంగా ఏదైనా చేసి ఇవ్వడాలు, వ్యక్తి మనకు లొంగిపోవాలి అని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ ఫలితం లేదు అందులో.